హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుధాకర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, వైజాగ్ వచ్చాను ఫ్రెండ్స్. ఉదయం వైజాగ్లో దిగాను. ఇక్కడ మా బావగారు కారు వేసుకొచ్చి మరి రిసీవ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బంధువులు ఉన్నారు ఫ్రెండ్స్. వైజాగ్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ మా బంధువులు మిత్రులు అందరూ కూడా. అయితే మా బావగారు చెల్లెలు ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటికి ఉదయం వెళ్ళాను అనమాట. ఉదయం బ్రేక్ఫాస్ట్ అవి అయిన తర్వాత చాలాసేపు మాట్లాడుకుని మరి ఎందుకంటే వైజాగ్ వచ్చి మరి 1 year పైన అయిపోతుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఏవో పనులు ఉంటాయి, మరి రాలేము ఫ్రెండ్స్, బిజీగా ఉంటాం కదా. అయితే మరి వచ్చాం అంతచేత మరి చాలాసేపు మాట్లాడుకుని లంచ్ చేశాక మరి 2 గంటలకు బయలుదేరి కొన్ని వీడియోలు తీసుకుందాం వచ్చాం ఫ్రెండ్స్. వైజాగ్ అంటేనే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, అలా సముద్రపు అలలు మరి ఇవన్నీ కూడా చూసినప్పుడు మనకి ఎంతో చక్కని అనుభూతి కలుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సముద్రపు అలలు ఎలా ఎగిసిపడుతున్నాయో వాటిని చూసినప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. ఈరోజు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఎండ లేదు, ఇటు ఎండ లేదు, అటు వర్షం లేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలామంది పర్యాటకులు వస్తారు ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా మరి ఎంజాయ్ చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియోలు చాలా తీసాం ఫ్రెండ్స్. ఈ సముద్రపు దగ్గరికి కానీ నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఈ చూడడానికి అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి కానీ ఫ్రెండ్స్, ఏమాత్రమే అమరపాటుగా ఉన్నా కానీ మన ప్రమాదం పొంచి ఉంటుంది అనమాట. అందుచేతనే నది తీరానికి వెళ్ళినప్పుడు కానీ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళు చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటి మీద చిన్నప్పుడు అలలు పైకి లేచి పడుతూ ఉంటాయి అనమాట. ఈ కాలం కెరటం ఎవరి కోసం ఆగమంటారు ఫ్రెండ్స్. ఈ ప్రకృతి మనకు నేర్పే పాఠాలు అనేక ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి వైజాగ్ వస్తూనే ఉన్నాను, కానీ ఎప్పుడు వచ్చినా కొత్తదనమే కదా. ఈ సముద్రపు అలలు, ఆ కొండలు, ప్రకృతి ఒడిలో పరవశించిపోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరికీ కూడా ఇష్టమే. ఈ ప్రకృతిని చూసినప్పుడు మనకు చక్కని అనుభూతి కలుగుతుంది. అందుకని వైజాగ్ అంటే ఇప్పుడు కూడా ఇష్టమే అందరికీ కూడా ఫ్రెండ్స్. ఇంకా వీడియోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటన్నిటిని కూడా మరి మీకు అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ చూడండి, కైలాసగిరి వెళ్దామని బయలుదేరాము. పైకి వెళ్ళలేదు కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా చెట్లు పెరిగిపోయినమాట. వ్యూ కొంచెం ఇదివరకు వ్యూ బాగా కనపడేది, ఇప్పుడు కొంచెం చెట్లు బాగా పెరిగిపోవడం వల్ల సీ వ్యూ బాగా కనపడట్లేదు ఫ్రెండ్స్. నా వీడియోలు లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సముద్రము చూసినప్పుడు ఈ బే ఆఫ్ బెంగాల్ మనకి ప్రకృతి ఇచ్చిన వరం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఈ ఆర్కే బీచ్ అన్నీ దాటాక కొంచెం బాగా ముందుకు వస్తే ఇక్కడ ఈ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని ఉంటుంది అన్నమాట. అక్కడ కిందకి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు దిగి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగా మనకి సముద్రం దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది కూర్చుంటారు సీ వ్యూ చూడడానికి. మరి కిందకి వాళ్ళు వెళ్ళినప్పుడు మరి చక్కగా సముద్రం దగ్గరికి మనం వెళ్ళొచ్చు. చూడండి, బర్మా నుంచి కొట్టుకొచ్చిందంటే ఈ యొక్క షిప్ ఎప్పుడు కొట్టుకొచ్చిందో బర్మా నుంచి కొట్టుకొచ్చిందంట. ఇప్పుడు నిరుపయోగంగా ఉంది. అలాగే ఇక్కడ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే
మరి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బర్మా నుంచి కొట్టుకొచ్చిన నౌక ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. దీని మీద కొంతమంది మనుషులు కనపడుతున్నారు. మరి ఇది ఎక్కొచ్చో లేదో మరి. ఇది చూడండి, వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి ఇలా కట్టారు. ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇది కూడా మరి చాలా బాగుంది. ఇక్కడ చెట్లు, కెమెరా కూడా మరి మంచి కెమెరా ఫ్రెండ్స్. ఇది చాలా బాగా వస్తుంది అన్నమాట. చూడండి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఈ రాళ్ళ మీద మనము ఎక్కి నడిచినప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే పడిపోయే అవకాశం ఉంది. చాలా మరి షార్ప్గా ఉంటాయి ఈ రాళ్ళు. ఏమాత్రం మనం పడిపోయినా దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు కెరటాలు దగ్గరకు వస్తూ ఉంటాయి అన్నమాట. మరి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ సీ వ్యూ చూడటం. చాలా ఎంతైనా అనుభూతి కలుగుతుంది. మరి వైజాగ్ పర్యాటకులు దాటి ఎక్కువగానే ఉంటుంది వైజాగ్. మేము చూసింది ఏంటంటే చూడండి, అటు ప్రకృతి, అటు కొండలు, అలలు, చాలా బాగుంది. ఈ పర్యాటకులు చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మాకు చాలామంది కనిపించారు. మన తెలుగు వాళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది కనిపించారు. మరి